వెరీ బిగ్ అప్డేట్ ఆన్ ఆర్టీసీ విషయంలో చాలా బిగ్ అప్డేట్ అందింది. ఆర్టీసీ బస్సులు మొదలయ్యాయి. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు నడిపిస్తోంది. అయితే ప్రభుత్వంతో ఆర్టీసీ చర్చలు అర్ధరాత్రి వరకు జరిగాయి. ఎటకెలకి అవి కొంత పాక్షికంగా సఫలీకృతమయ్యాయి. అయితే ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అండ్ పొన్నం ప్రభాకర్ అంతా చర్చలు జరిపారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఆ చర్చలకు సంబంధించి ఆ దృశ్యాలని. సో ఆ చర్చలు పూర్తయిన తర్వాత ఎట్టకేలకి వారికి బస్సులు నడిపించడానికి కార్మికులు ఒప్పుకున్నారు. 11% ఫిట్మెంట్కి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో విలీనంపై కమిటీని కూడా వేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ఇక అర్ధరాత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విషయంపైన ప్రకటించారు. డ్రైవర్ శంకరన్న కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు, శంకర్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామన్నట్టుగా అటు మంత్రుల నేతృత్వంలోని ఆ భేటీలో ఒక సారాంశంగా ఒక అంశంగా కనిపించింది. సో ఏదేమైనా ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. సో ఆర్టీసీ ఈదురు వెంకన్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన నిన్న మంత్రులతో భేటీ తర్వాత ఈ విషయంపైన ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకసారి డైరెక్ట్గా వెంకన్నకు లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేస్తే ఎటువంటి చర్చలు జరిగాయి, వీళ్ళ చర్చల్లో ఎంత మేరకి వాళ్ళకి ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో బయటికి వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం మనం విజువల్లో చూస్తున్నట్టయితే బట్టి విక్రమార్క మరికొంతమంది కార్మిక నేతలు కూడా కనబడుతూ ఉన్నారు. సో బట్టి విక్రమార్క నిన్న రాత్రి కార్మిక నేతలకి హామీ ఇచ్చారు. అటువైపు నుంచి శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చాలా సుదీర్ఘ చర్చల తర్వాత ఉదయాన్నే సుమారుగా 10 గంటలకే అధికారుల కమిటీతో చర్చలు మొదలయ్యాయి. అధికారుల కమిటీతో మొదలైనటువంటి ఈ చర్చలు డైరెక్ట్గా సాయంత్రం వరకు కొనసాగాయి. మంత్రులతో భేటీ వరకు కొనసాగి మంత్రులతో భేటీ తర్వాత సఫలీకృతమైంది. ఒకసారి ఆర్టీసీ నేతలతో, ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలతో మంత్రులు మాట్లాడుతున్న క్రమంలో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. నిజంగా మేము ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. ఎందుకంటే మామూలు విషయం కాదు. కేవలం 2 పిఆర్సీ ఇవ్వడం, దానికి సంబంధించిన యూనిట్స్ కూడా రిటైర్మెంట్ వరకు ఇస్తాం. ఆర్టీసీలో జరుగుతున్నటువంటి సమ్మెకి సంబంధించి రైట్, మనతో పాటుగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్గా ప్రస్తుతం వెంకన్న ఉన్నారు ఫోన్ లైన్లో. వెంకన్న గారు, ఏం జరిగింది, ఎక్కడి వరకు వచ్చింది చర్చలు? ఇప్పుడు ఈ రోజు నుంచి బస్సులు నడుస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. సో చర్చలు సఫలీకృతం అయ్యా? మంత్రులతో భేటీలు ఎటువంటి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగింది? అవునండి, చర్చలు సఫలీకృతమైనాయి. రాత్రి 2 గంటల దాకా చర్చలు జరిగాయి. దాదాపుగా ప్రధాన అంశాల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం చేస్తాను కాబట్టి మేము రాత్రి సమ్మె తెల్లవారుజామున సమ్మె 2 గంటలకు సమ్మెను విరమరిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల చిరకాలిక కోరిక స్వప్నం ప్రభుత్వంలో విలీనం. ఈ ప్రభుత్వంలో విలీనం సంబంధించి గట్టిగా పట్టుబట్టడం. దీనివల్లనే గతంలో మన తెలంగాణ సెంటిమెంట్ ఏ విధంగానైతే తెలంగాణ ప్రజలకు ఉందో ఆర్టీసీ కార్మికులకు సెంటిమెంట్ కూడా తెలంగాణలో ఈ ఆర్టీసీలో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసుకోవాలనే ఒక డిమాండ్ సెంటిమెంట్ గా ఉంది. అప్పుడు గవర్నర్ అంటే గతంలో కేసీఆర్ కూడా ప్రయత్నం చేసినా గవర్నర్ దగ్గర అడ్డంకులు ఉన్నాయి, క్లారిఫికేషన్ కోసం వస్తే ఆలస్యం అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నర్ దగ్గర మళ్ళీ ప్రపోజల్ పెట్టి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా ఈ ప్రభుత్వంలో? అలాంటి ఒకసారి విలీనానికి సంబంధించి గెజిట్ విడుదలైంది కాబట్టి పెద్దగా మళ్ళా గవర్నర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు. ప్రభుత్వమే విలీనం ప్రకటన చేసింది ఈరోజు. ఆ విలీన ప్రకటనలో ప్రక్రియ ప్రారంభించింది. ఆ విలీన ప్రక్రియలో ఉన్నత స్థాయి కమిటీలో మేము కార్మిక సంఘాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మేము పట్టుబట్టాము. మేము ప్రధానంగా పట్టుబడితే కార్మిక సంఘాలు ఇప్పుడు 11-12 సంఘాలు ఉన్నాయి కాబట్టి మరి అప్పటి వరకు ఏ సంఘాలను పెడితే బాగుంటుంది ఏదంటే మరి ఇలా కార్మిక సంఘాలు ఏమి లేవు కాబట్టి గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టిన తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలలో ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన గుర్తింపు సంఘం ఆ ప్రతినిధులను ఆ కమిటీలో విధి విధానాల కోసం పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దానికి ప్రభుత్వం సానుకూలంగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు విలీన ప్రక్రియకు